నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పోలవరం జిల్లాలో మత్స్య సంపదను అభివృద్ధి చేసి గిరిజన మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని రంపచోడవరం శాసనసభ్యురాలు, లెజిస్లేటివ్ చైర్మన్ శ్రీమతి మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు. గురువారం మండలంలోని ముసురుమిల్లి జలాశయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్రాజ్తో కలిసి ఆమె చేపపిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడుతూ, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకం ద్వారా గిరిజన మత్స్య రైతులకు 90% సబ్సిడీపై ముసురుమిల్లి, నేలకోట, మగలిగడ్డ, బండకొండ, సూరంపాలెం జలాశయాలలో మొత్తం 2,74,500 చేపపిల్లలను విడుదల చేసినట్లు తెలిపారు. గత ఫిబ్రవరి 7న పీఎంఎంఎస్వై పథకంలో భాగంగా మొదటి విడతలో 60,000, తాజాగా రెండో విడతలో 79,800 చేపపిల్లలను ఇదే జలాశయాల్లో వదిలినట్లు ఆమె వివరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్రాజ్ మాట్లాడుతూ, గిరిజన మత్స్యరైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మత్స్యకారులు సొసైటీలుగా ఏర్పడి జలాశయాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని గ్రామ అభివృద్ధికి వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారిని ఎస్కే దిల్షాద్, డిఎఫ్సిఎస్ వైస్ ప్రెసిడెంట్ బోలా నాగేశ్వరరావు, ఎఫ్డీఓ అనిల్ కుమార్, అబ్జర్వర్ టి సంతోష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, జలాశయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రోహిణ్ గారు మీకు ఫోటో తీమన్నా